ఈ కూటమిలో జనసేన ఎంత నిబద్ధతతో టీడీపీ పక్షాన ఉందో, కానీ టీడీపీ అంతే నిబద్ధతతో జనసేనతో కూడా ఉందా అంటే లేదని మాత్రం చాలా స్పష్టంగా జనసేన నాయకుల నుంచి కానివ్వండి, జనసేన కార్యకర్తల నుంచి కానివ్వండి, మనం చూస్తున్న ఇన్సిడెంట్స్, ఒక శ్రీకాళహస్తి ఇన్సిడెంట్ అవ్వచ్చు, బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఎపిసోడ్ అవ్వచ్చు, లేదు అంటే కాశీనాయనలో ఫారెస్ట్ వాళ్ళు అక్కడ కొంత డ్యామేజ్ జరిగింది. ఏది కాశీనాయన టెంపుల్ కి డ్యామేజ్ ఏమో పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆ శాఖ ఆయన దగ్గర ఉందని. ఆయన ఏం తెలిసి పంపించి ఇంటెన్షనల్ గా చేయరు కదా, కానీ దాన్ని వెళ్ళి కవర్ చేసి దీన్ని నేను రీఎస్టాబ్లిష్ చేస్తాను నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లకుండా లోకేష్ గారు వెళ్ళి అడ్రస్ చేస్తారు. సో ఇవన్నీ ఎలా ఉంది అంటే జనసేన ఎంత కమిటెడ్ గా కూటమి తరపున ఉందో అంతే కమిటెడ్ గా టీడీపీ అయితే లేదు అనేది పలు సందర్భాల్లో కనబడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు అరవ శ్రీధర్ గారి ఎపిసోడే మళ్ళీ వద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఆదిమూలం గారి విషయం అవచ్చు, సంధ్యారాణి గారి పిఏ విషయం అవచ్చు. అంటే టీడీపీకి అనుకూలమైన మీడియాలో దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసి చూపించారు. ఈ రోజున అరవ శ్రీధర్ గారి ఎపిసోడ్ ని నిన్నటి రోజున మహాన్యూస్ లో ఎలా చూపిస్తారు. ఆ లెటర్ రిలీజ్ చేశారా అంటే ఆయనకు ముందే తెలుసా, తెలిసి కూడా డ్యామేజ్ జరిగిందా అంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్లు రాజకీయం కోసం చేయటం కొంతమేర వాళ్ళ రాజకీయ ధర్మం అనిపించిందేమో కానీ వాళ్ళకి కూటమిలో అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఓట్లు వేయించుకొని అధికారాన్ని చలాయిస్తున్న వాళ్ళు పదే ప్రతి ఇన్సిడెంట్ లోనూ జనసేనని ఏదో విధంగా హ్యూమిలేట్ చేయాలి, జనసేనని ఏదో విధంగా వాళ్ళని తగ్గించి చూపించాలని వ్యవహరిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న కమిట్మెంట్ అవతల సైడ్ లేనప్పుడు ముందు రోజుల్లో డెఫినెట్లీ ఇష్యూస్ అవుతాయి. ఇందాక